ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే, భవిష్యత్తులో ఇశ్రాయేలీలకు కలగబోయే ఉన్నతమైన స్థితి. భవిష్యత్తులో ఇశ్రాయేలీలకు కలగబోయే ఉన్నతమైన స్థితి ముఖ్యమైన అంశంగా మనం చూడవచ్చు. అంటే ఇశ్రాయేలీలు తిరిగి సమకూర్చబడతారు. మొదటి 14 వచనాల్లో ఎండిన ఎముకలను గూర్చి రాయబడి ఉంది. 15వ వచనం నుంచి ఆఖరి వరకు 2 జనాంగాలు, అంటే యోధా ఇశ్రాయేలు దేశస్థులు అంటే 10 గోత్రాల వాళ్ళు, అలాగే యోధా దేశస్థులు 2 గోత్రాల వారు, మొత్తం 12 గోత్రాల వారు. ఈ జనాంగం అంతా కూడా ఏక జనాంగంగా అవుతారు. దాని గురించి ప్రవచింపబడింది. ఒకసారి మొదటి 14 వచనాలు చదువుదాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడిన. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమున ధ్వని ఒకటి పుట్టిన. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింపశక్యము కాని మహాసైన్యమై నిలిచారు. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచేదను. సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలో ఉన్న మిమ్మును బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. ఇది ఇశ్రాయేలును గూర్చిన ప్రవచనం.
ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచిస్తూ ఉన్నాయి. ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచిస్తూ ఉన్నాయి. వారు ఏమనుకుంటున్నారు? 11వ వచనంలో ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచిస్తున్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుమి అనుకుంటున్నారు. ఇశ్రాయేలీలు అప్పటికి 3 సార్లు చెరపట్టబడ్డారు. మొదటి చెర క్రీస్తు పూర్వం 606లో, రెండవ చెర క్రీస్తు పూర్వం 597లో. అప్పుడు యెహెజ్కేలు గారు కూడా చెరలోనికి తీసుకుపోబడ్డాడు. మూడవ చెర క్రీస్తు పూర్వం 586లో. ఈ 3వ చెర కాలంలో యెరూషలేము కాల్చబడింది, అంతా కూడా నాశనం చేయబడింది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం నుంచి చదివితే, సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినక తన్ను తాను తగ్గించుకొనక ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను. అతడు మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడిని యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచారు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కాడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనుల యందైనను యువతుల యందైనను ముసలివారి యందైనను నెరసిన వెంట్రుకలు గల వారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించాను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధుల్లోనిదేమి రాజు నిధులదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకుని పోయాను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనుకు తీసుకుని పోయాను. రాజ్యము పారసీకులు దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైరి. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించే వరకు అది సంభవించును. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించును. సిద్కియా కాలంలో 3వ సారి దండయాత్ర చేసి ఆ యెరూషలేమును మందిరమును పూర్తిగా అతడు నాశనం చేశాడు. ఇప్పుడు వారు చెరలో ఉన్నారు. చెరలో నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారు. అయితే వారిని ఆదరించుటకు చెప్పిన ప్రవచనమే ఇది. అయితే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకు 2వసారి దిగి వచ్చినప్పుడు వారు రక్షింపబడేటువంటి స్థితిని గురించి రాయబడి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు సమకూర్చబడుతున్నారు.
ప్రభు వచ్చినప్పుడు వారు ఒక జాతిగా రక్షింపబడతారు. రోమపత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు ఆ విషయాల గురించి చెప్పారు. వాళ్ళు పతనమైపోవడం చూసి మీరు అతిశయపడొద్దు అని చెబుతూ, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అనుకొనకుండానట్లు ఈ మర్మం మీకు తెలియజేస్తున్నాను. అన్యజనుల ప్రవేశం సంపూర్ణమయ్యే వరకు ఇశ్రాయేలులకు కఠినమైన మనస్సు కొంత మట్టుకు కలిగింది. అన్యజనుల ప్రవేశం సంపూర్ణమైతే విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి, అంటే ఇశ్రాయేలీలో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు, వారి పాపాలను పరిహరిస్తాడు. నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడతారు. కాబట్టి వాళ్ళు ప్రస్తుతం విసర్జింపబడినట్టున్నారు. కఠినమైన మనస్సు ఉంది. ఎందుకంటే వారు విసర్జించబడ్డారు. ఎందుకంటే వారు మెస్సియాను చంపిన నేరం కింద ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు? ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగా కానీ కేకలు వేసి తమ్మును తాము శపించుకున్నారు. అయినప్పటికీ అన్యజనులమైనటువంటి మన లెక్క సంపూర్ణమైనప్పుడు తాను విసర్జించిన ప్రజలను దేవుడు తిరిగి దీవించనన్నాడు. ఇప్పుడు యూదులు తొట్రుపాటులో ఉన్నారు. వాళ్ళు క్షీణ దశలో ఉన్నారు. విసర్జింపబడి ఉన్నారు. చెట్టు కొమ్మలుగా వాళ్ళు విరిచివేయబడి ఉన్నారు. రోమపత్రిక 11వ అధ్యాయంలో ఈ విషయాలు ఉంటాయి. ఈ విషయాల్ని పౌలు గారు క్రొత్త నిబంధనలో తెలియపరిచాడు. అయితే క్షీణదశలో ఉన్నటువంటి ఈ యూదులు తిరిగి ఐశ్వర్యంలోనికి వస్తారు. విసర్జింపబడిన వారిని ప్రభువు త్వరలో చేర్చుకొనబోతున్నాడు. విరిచివేయబడినటువంటి కొమ్మలని అంటుకట్టబోతూ ఉన్నాడు. కాబట్టి సంఘ చరిత్ర ముగిసిపోయిన పిమ్మట యూదులకు ఉన్నతమైన స్థితి కలుగునయ్యింది. అదే సంగతి ఈ 14 వచనాల్లో చెప్పాడు. దర్శనంలో ప్రవక్త చూసిన ఆ లోయ ఎండిన ఎముకలతో నిండిపోయింది. ఈ ఎముకలు ఇశ్రాయేలులకు సూచన. ప్రభు అంటారు, ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా అని అడిగారు. అడిగితే ప్రభువా, యెహోవా, అది నీకే తెలియను అంటాడు భక్తుడు. ఈ ఎముకలు లేచి జీవముతో నుండి గొప్ప సైన్యమగున? అలా అవుతుందంటే ఎవరో నమ్మరు. ప్రవక్త అయిన యెహెజ్కేలుతో సహా ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవని ప్రభు అడిగితే తాను చెప్పలేక, ప్రభువా, అది నీకే తెలుసు అన్నాడు. ప్రస్తుతం చాలామంది క్రైస్తవులు యూదుల గతి ఏమీ లేదు అని చెప్పుకుంటున్నారు. అయితే అక్కడ ఏం జరిగింది? ప్రకటించాడు. ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ప్రకటించు, అలా ప్రకటించమన్నప్పుడు ఆ ప్రకటన జరగగా ఏమైంది? జీవం వచ్చి ఆ ఎముకలలో ప్రవేశించింది. కాబట్టి ఇక ముందు అలాగనే జరుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు దేవుని రాజ్యమును గూర్చిన ప్రకటన విని క్రమేపీ దారికి వస్తారు. ప్రభు వచ్చినప్పుడు క్షణంలోనే వారు ఒక్క జాతిగా దేవుని చేత అంగీకరింపబడి రక్షించబడతారు. ఇప్పుడు యూదులు చచ్చి ఎండిపోయినట్లు ఉన్నారు. వారిలో శేషము కృపచేత ఈ దినాల్లో క్రీస్తును నమ్మి ఉన్నప్పటికీ
వారు చావులోనే, వారి జాతి అంతా కూడా చావులోనే ఉంది. అయితే మృతులైన యూదులు సజీవులవుతారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇద్దరు దూతలు వచ్చి యూదులకు ప్రకటిస్తారు. యూదులలో ప్రథమ ఫలముగా 1,44,000 మంది ముద్రింపబడి సేవ చేస్తారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన మేఘారూఢుడే వస్తూ ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పొడిచిన వారు ఆయన చూస్తారన్నాడు. అంటే యూదులే ఆయనను చూచి మారు మనస్సు పొందుతారు. కాబట్టి వారికి ప్రకటింపబడిన ప్రకటన చేత, పరిశుద్ధాత్మ చేత, రాబోచున్న క్రీస్తు దర్శనం చేత యూదులు మార్పు చెందుట అనేది నిశ్చయం. అందుకే 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఏమన్నారు? వారున్న సమాధులను తెరుస్తాడట ప్రభు. సమాధులలో నుండి వారిని బయటకు రప్పిస్తాడు. ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వస్తారు. వారున్న సమాధులు తెరవబడతాయంటే వారున్న దేశాలు, వారున్న రాజ్యాలు, వారిని పట్టుకున్న ఆయా గొప్ప రాజులు, వారి శక్తి నుంచి ప్రభు వారిని విడిపిస్తాడు. యూదులు స్వతంత్రులై తమ అసలు దేశానికి మళ్ళీ వచ్చి అక్కడ నివసిస్తారు. వారు 4 దిక్కులా చెదరిపోయారు. తూర్పు దిక్కు, పడమటి దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కులో వారు చెదరిపోయి ఉన్నారు. నలుదిక్కులకు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. నలుదిక్కులకు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. తూర్పు నుండి నీ సంతానాన్ని తెప్పిస్తాను, పడమటి నుండి నీ సంతానాన్ని సమకూర్చి రప్పిస్తాను. అప్పగించండి అని ఉత్తర దిక్కుకు ఆజ్ఞ ఇస్తాను. బిగబట్టవద్దు అని దక్షిణ దిక్కుకు నేను ఆజ్ఞ ఇస్తాను. దూరం నుండి నా కుమారులను, బూదిగంతముల నుండి నా కుమార్తెలను రప్పిస్తానని యెషయా భక్తుడు 43వ అధ్యాయంలో ప్రవచించాడు. కాబట్టి వారున్న సమాధులు తెరిచి వారిని రప్పిస్తాడు. ఆ రీతిగానే యూదులు ఇప్పుడు వారి దేశానికి వస్తున్నారు. ఆ లోయలో అలనాడు ఆత్మోసుడై యెహెజ్కేలు ఈ సంగతులను చూచి రాసిపెట్టాడు. మరి వాటిని మనం ఉదాహరణగా బోధిస్తే సరిపోదు, కానీ అవి దేవోక్తులు, అక్షరాల నెరవేరేటువంటి సమయం సమీపిస్తూ ఉంది. దాని కొరకే యూదులందరూ ఉన్నారు. ఈ విషయమై చాలామందికి రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. నమ్మిన వారు ఉన్నారు, పరిహసించేవారు ఉన్నారు. కానీ ప్రభువు ప్రవచించినది ఖాయం. అది మనం తెలుసుకోవాలి. ఈ సంగతులు నిశ్చయంగా జరుగుతాయి. ఇవి ఉదాహరణలు కాదు. ఈ ఎముకలు ప్రవచనముగా ఇశ్రాయేలుకు చేసిన సూచనగా ఉన్న ఆత్మీయంగా ఆలోచన చేస్తే పాపాత్ములకు కూడా సూచనగా ఉన్నాయి. యెహెజ్కేలు దేవుని సేవకునికి, అదే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నాడు. ఎముకలు ఇశ్రాయేలులకు సూచనగా మనం చూసాం. అది పాపాత్ములకు కూడా పోలికగా ఉన్నాయి. ఎందుకని? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం. మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా అంటాడు. మనం చచ్చిన వారం అంటే దేవునిలో నుండి జీవం వేరు చేయబడిందనమాట. దేవునిలో నుండి జీవం వేరు చేయబడింది. మరణం అంటే జీవం పోతేనే మరణం. శరీరం నుండి జీవం వేరైపోవడం, దానివల్ల మరణం. మనుష్యుడు అంధకారమైన మనస్సు గలవాడే తన హృదయ కాఠిన్యం వలన దేవుని వలన కలుగు జీవంలో నుంచి ఏం చేయబడ్డాడు? వేరు చేయబడ్డాడు.
ఎలా ఉన్నారు మనుషులంటే, ఆనాడు శాస్త్రులు పరిశీలన గురించి రాస్తూ మాట్లాడుతూ ప్రభు అంటారు, మీరు సున్నము కొట్టిన సమాధులు. సమాధి పైకి శృంగారంగా ఉంటుంది, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో కల్మషంతో నిండి ఉంటుంది. కాబట్టి ఈ దినాల్లో మనుషులందరూ అలాగే ఉన్నారు. అపాయకరమైన కాలాలు ఇవి. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని పౌలు గారు చెబుతూ కొన్ని దుర్లక్షణాలు చెప్పారు. అందులో ఒకటి, వారు పైకి భక్తి గలవారుగా ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించరు. కాబట్టి మానవులందరి గతి ఇదే. వారి కాళ్ళు పాపం చేయడానికి పరుగులెడితే, వారి తలంపులు పాపయుక్తమైన తలంపులు, వారి త్రోవలు వంకరి త్రోవలు. బాగుగా బ్రతుకుచుండిన వారిలో ఉన్నట్టుండి చచ్చిన వారై ఉన్నారు అంటాడు యెషయా భక్తుడు. రోమాపత్రిక 3వ అధ్యాయంలో చదువుతాం, వారి గొంతుకు తెరచిన సమాధి, వారు నాలుకతో మోసం చేస్తారు, ప్రతివాడు తనకు ఇష్టమైన త్రోవకు తొలగిపోయాడు. కాబట్టి ఇలాగ మరణం పొందినటువంటి వారుగా మనుషులు ఉన్నారు. పాపము చేత, అపరాధము చేత. ఈ పాపం ఎవరి ద్వారా? అపవాది ద్వారా. అపవాది మొదటి మానవుడిని పాపిగా చేశాడు. పాపులమైనటువంటి మనం ఆయనలో నుండి వచ్చాం కాబట్టి, ఆ మొదటి ఆదాము నుంచి వచ్చాం కాబట్టి, మనమందరం కూడా దేవుని జీవం నుండి వేరే బ్రతికి ఉండి కూడా చచ్చిన వారిలాగా ఉన్నాం. చచ్చిన వారి యొక్క దుర్వాసన కొడుతుంది. మానవ జీవితం కూడా పాపము చేత దుర్వాసనతో నిండిపోయింది. అయితే మనం కూడా చచ్చిన వారమై ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రభు మనల్ని బ్రతికించాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు, తిరిగి తండ్రితో ఐక్యపరిచాడు, మనల్ని రక్షించాడు, తిరిగి తన బిడ్డలుగా స్వీకరించాడు. మన క్రియల వల్ల కాదు, కేవలం ఆయన ఉచితమైన కృపను బట్టి. కాబట్టి మనం కూడా చచ్చిన ఎముకలు లాంటి వారం. అయితే ఈనాడు ప్రభు తన జీవాన్ని ఇచ్చాడు. ఈనాడు మరణములో నుండి జీవంలోనికి దాటించబడ్డాం. నరక పాత్రులం అంతే, ఇక నరకానికే తప్ప ఎందుకు పనికిరాం మనం. అలాంటి నరక పాత్రులైనటువంటి మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. ఎండిన ఎముకల వంటి జీవం లేని స్థితిలో మనం ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు దేవుడు జీవాన్ని ఇచ్చాడు. మళ్ళీ తిరిగి దేవునితో ఐక్యపరిచాడు, సమాధానపరిచాడు. కాబట్టి ఎండిన ఎముకలు ఎలాగైతే లెక్కింపజాలని గొప్ప సైన్యం అయ్యాయో, అలాగే మనల్ని కూడా దేవుడు ప్రేమించి జీవం లేని మనలోనికి జీవాన్ని నింపి తిరిగి ఆయనతో అంటుకట్టుకుని ఆయన బిడ్డలుగా మనల్ని చేసినందుకు మనం దేవుని పట్ల రుణస్థులమై ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.